అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో సల్ఫైడ్ విష ప్రభావం కారణాలు, సవరించుకునే మార్గాలు, వేసవి బీర సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలు, సాగు రంగంలో కోతల యాజమాన్యం, సల్ఫైడ్ ఇంజూరీ సాధారణంగా యాసంగి వరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆకులు పసుపు రంగుగా మారటం, మొక్కలు ఎండిపోవటం, పొలమంతా బుడగలుగా ఏర్పడి కుళ్ళిన కోడిగ్రుడ్ల వాసన రావటం వంటి సమస్యలు పైరులో కనబడుతూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. దీన్ని సల్ఫైడ్ ఇంజూరీగా గమనించాలంటూ అసలు వరిలో సల్ఫైడ్ విష ప్రభావం ఏర్పడడానికి గల కారణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. యాసంగి వరి పండించే ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ సల్ఫేట్ రూపంలో ఉండే సల్ఫర్ అనేది సల్ఫైడ్ రూపంలోకి మారి వరి పొలం అంతా ఎర్రగా మారటం, మొక్కలు చనిపోవడం అనేది చాలా ప్రాంతాల్లో గమనించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం కనుక చూసినట్లయితే వానాకాలం వరి తర్వాత యాసంగి కూడా వరి పండించే ప్రాంతాల్లో, నీరు అధికంగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా కాలువల కింద చెరువుల కింద వరి పండించే ప్రాంతాల్లో ఈ సల్ఫైడ్ రూపంలో ఉండే సల్ఫర్ అనేది ఈ మొక్కకు యొక్క దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎక్కడైతే ఈ సల్ఫర్ అధికంగా ఉండే రసాయన ఎరువులు వాడటం, దాంతోపాటు నీరు అధికంగా ఉండటం, ఇట్లాంటి కండిషన్లో వేరు వ్యవస్థకు ఆక్సిజన్ అనేది సరిగా అందకపోవడం వల్ల ఈ యొక్క ఎనరోబిక్ కండిషన్ అనేది ఏర్పడి ఈ కండిషన్లో మనం అందించే సల్ఫేట్ రూపంలోని గంధకం అనేది సల్ఫైడ్ రూపంలోని గంధకంగా మారి ఈ యొక్క మొక్కకు అనేది దుష్ప్రభావం అనేది కలిగిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో రైతులందరూ కూడా వరి పంటకు 20-20-0-13 అనే గంధకం కలిగిన రసాయన ఎరువు అధికంగా వాడుతూ ఉన్నారు. దాంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ అమోనియం సల్ఫేట్ లాంటి రసాయన ఎరువులను కూడా అధికంగా వాడుతూ ఉన్నారు. సో ఇలాంటి రసాయన ఎరువులు వాడినప్పుడు ఈ యొక్క గంధకం యొక్క ప్రభావం సల్ఫైడ్ రూపంలో కనబడతా ఉంది. దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఈ 20-20-0-13 అనే రసాయన ఎరువు కాంప్లెక్స్ ఎరువు ముఖ్యంగా నూనె గింజల పంటల గురించి తయారు చేయడం జరిగింది. నూనె గింజల పంటల్లో నూనె ఉత్పత్తి అధికంగా రావడం కొరకు తయారు చేయబడి వాటి కొరకు సిఫారసు చేయబడిన రసాయన ఎరువు. అయితే ఈ మధ్యకాలంలో ఈ రసాయన ఎరువును వరి పంటకు అధికంగా వాడుతూ ఉన్నారు. సో అయితే కాంప్లెక్స్ ఎరువుల్లో ధర తక్కువగా ఉండడం వల్ల చాలామంది రైతులందరూ కూడా ఈ యొక్క 20-20-0-13 అనే రసాయనాలను అధికంగా వాడుతున్నారు. సో దీనివల్ల కూడా ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది అధికంగా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరూ ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఎక్కడైతే ఈ యొక్క ఆకులన్నీ కూడా ఎండిపోవడం కానీ పసుపు రంగులోకి మారటం, తర్వాత మనం మొక్కను బయటికి తీసి చూసినప్పుడు కూడా వేర్లన్నీ కూడా నల్లగా మారిపోయి మొత్తం కూడా మొక్క చనిపోవడం అనేది గుంపులుగా చనిపోవడం అనేది గమనిస్తూ ఉంటాము. ఇది ముఖ్యంగా కూడా చెరువుల కింద ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఇలా గుంపులుగా కొన్ని ప్లాట్లలో ఈ విధంగా చనిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో భూమిని ఆరబెడుతూ నీటిని పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భూమి నెర్రెలు వచ్చే విధంగా అంటే సన్నని నెర్రెలు వచ్చే విధంగా భూమిని ఆరబెడతా ఉండాలి. దాంతోపాటు ఎక్కడైతే చెరువుల కింద నీరుని తీయలేని వారి పరిస్థితుల్లో డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేసుకొని జాలు నీరు ఊరే నీటిని కూడా ఈ డ్రైనేజ్ కాలువల ద్వారా తీసివేయడం ద్వారా మొత్తం పొలాన్ని కూడా ఆరే విధంగా చేయడం ద్వారా కూడా చాలా వరకు కూడా ఈ సల్ఫైడ్ ఫార్మేషన్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు
రసాయన ఎరువులు కూడా ఈ సల్ఫర్ అధికంగా ఉండే రసాయన ఎరువులు వాడుకోకూడదు. దాంతోపాటు సల్ఫైడ్ అధికంగా ఉన్న పరిస్థితుల్లో భూమిలో మనము యూరియా, పొటాష్ లాంటి పోషకాలు వేసినప్పుడు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పోషకాలను పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి గాను 1 లీటర్ నీటికి 5 గ్రాములు 13-045 కరిగించుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనం ఈ యొక్క పోషకాలు అందించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఇలాంటి నేలల్లో పంట అయిపోయిన తర్వాత నేలంతా కూడా లోతు దుక్కులు చేసి ఆరబెట్టుకోవడం ద్వారా కూడా చాలా వరకు కూడా ఈ యొక్క దుష్ప్రభావాన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇలాంటి నేలల్లో మనం ముఖ్యంగా ఎక్కువగా భూమి అంతా కూడా బొడిగెత్తినట్టు కనబడుతుంది. భూమి అంతా కూడా మెత్తగా మారి లోపలికి దిగబడటం అనేది మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి నేలలో మనం వేరును పీకి చూసినప్పుడు కూడా కుళ్ళిన కోడిగుడ్ల వాసన వచ్చే విధంగా ఈ యొక్క సల్ఫైడ్ ఇంజురీ అనేది మనం కనబడతా ఉంటుంది. సో ఇలాంటి మొక్కలను పీకి మనం ఎండకు పెట్టినప్పుడు కూడా వేర్లన్నీ కూడా ఎర్రగా మారే కనబడతా ఉంటుంది. సో ఇలాంటి విషయాలు మనకు తప్పనిసరిగా ఈ సల్ఫైడ్ ఇంజురీ ప్రభావం వల్ల వరి ఎక్కువగా పండించే ప్రాంతాల్లో, నల్లరేగడి ప్రాంతాల్లో, సేంద్రియ కర్బనం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇది గమనిస్తూ ఉంటాం. కాబట్టి సో దీన్ని గమనించిన వెంటనే ముఖ్యంగా మనం నేలను ఆరబెట్టుకుంటూ పైపాటుగా పోషకాలు పిచికారీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రాబోయే సీజన్కి మనం ఈ నల్లరేగడి నేలలో, బరువు నేలల్లో ఒక మడికి 1 నుంచి 2 ట్రాలీలు ఎర్రమట్టిని కలిపివేయటం ద్వారా, సమానంగా చేసుకోవడం ద్వారా, భూమిని కూడా లెవెల్గా చేసుకోవడం ద్వారా కూడా చాలా వరకు ఈ యొక్క సల్ఫైడ్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఈ యొక్క ఎనరోబిక్ కండిషన్ అనేది ఏర్పడకుండా ఈ యొక్క సల్ఫైడ్ యొక్క ప్రభావం అనేది మొక్క మీద పడకుండా మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత యాసంగి పరిస్థితుల్లో కనుక ఇలాంటి ప్రభావం కనపడినప్పుడు మనం ఒక 25 కిలోల యూరియాకి ఒక 150 గ్రాముల కార్బనిజం మ్యాంకోజబ్ అనే కాంబినేషన్ కలిగిన స్ప్రింట్ అనే మందుని కలిపి వేసుకోవడం ద్వారా కానీ, లేదంటే పైపాటుగా పిచికారీ చేసుకోవడం హెక్సాకోనజోల్ 2 ml 1 లీటర్ నీటి కలిపి పైనుంచి పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క కుళ్ళిన వేర్లను చాలా వరకు రికవరీ చేసుకొని ఈ యొక్క సల్ఫైడ్ దుష్ప్రభావం నుంచి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. వచ్చేది వేసవి కాలం. ఆ సమయంలో కూరగాయలకు ఉండే డిమాండ్ మనకు తెలియంది కాదు. అందున చలువ కూరగాయలైన సొర, బీర, పొట్ల, దోస వంటి నీటి శాతం ఎక్కువ ఉండే కూరల వినియోగం మరీ ఎక్కువ. అందుకే ఆ డిమాండ్ను అందిపుచ్చుకోవాలంటే అప్పటికల్లా మార్కెట్కు పంటను అందించాల్సి ఉంటుంది. దానికోసం రైతులు జనవరి నుంచే వేసవి పంటలు విత్తుకోవడం మొదలు పెడతారు. ముఖ్యంగా బేరును జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి ఆఖరు వారం వరకు విత్తుకోవడానికి అనువైన సమయం. మంచి ఆదాయం కోసం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా విత్తుకుంటే ఎక్కువ కాలం మార్కెట్ చేసుకోవడంతో పాటు మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది. మరి వేసవి బీర సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన మెళకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. ముఖ్యంగా బీర అనేది మన ప్రాంతంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. వేసవి వచ్చేసరికి కూరగాయలు ముఖ్యంగా బీర అనేది చాలా సాగు చేస్తారు. ఎందుకంటే అనుకూలము, తక్కువ క్వాంటిటీలో రోజు నిత్యం అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాగర్డ్ సోయింగ్ పాటించాలి. అయితే ముఖ్యంగా మనం విత్తేటప్పుడు ఏంటంటే ఈ వేసవిలో విత్తుకున్నప్పుడు మనకి జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు కూడా విత్తుకోవచ్చు. ఇంకా నీటి వసతి పందిరిగాని వేసుకున్న రైతులు అయితే మార్చి, ఏప్రిల్ వరకు కూడా వేసుకోవచ్చు, బోర్ దగ్గర నీటి సదుపాయం ఉన్నప్పుడు. బీరలో రకాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న రకాల్లో జగిత్యాల లాంగ్ అనే రకం, జైపూర్ లాంగు, అలాగే పూసా నందారు వేసవికి బాగా అనుకూలం. అది కూడా అలాగే అర్క సుజాత, అర్క సుమిత్, అదేవిధంగా అర్క ప్రసన్, అర్క విక్రమ్, ఈ రకాలు ఎక్కువగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అధిక దిగుబడి ఇచ్చే రకాలు. మనకు సుమారుగా 600 నుంచి 800 గ్రాముల విత్తనాలు మనకి ఎకరానికి సరిపోతాయి. కాబట్టి ఈ రకాలను ఎంచుకోవచ్చు. నాటేటప్పుడు ఏంటంటే తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఏంటంటే 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరము లేదా మ్యాంకో జబ్బును కానీ కలిపి మనం విత్తన శుద్ధి కానీ చేసుకున్నట్టయితే చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్గానిక్ మోడ్లో మనం ఒక వెళ్ళాలనుకుంటే 1 కిలో విత్తనానికి 2 నుంచి 4 గ్రాముల వరకు ట్రైకోడర్మా విరిడిని పట్టించి కానీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం వేసవిలో సాగు చేస్తాం కాబట్టి వరుసల మధ్య 2 మీటర్లు ఉండేటట్టుగా, అదేవిధంగా మొక్కల మధ్య పాదుల మధ్య 50 సెంటీమీటర్ల నుంచి 75 సెంటీమీటర్లు ఉండేటట్టుగా మనం చూసుకున్నట్టయితే గాలి వెలుతురు బాగా తగిలి మొక్కల సాంద్రత సరిగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే భూమి మీద పాకించే బదులుగా మనం ఈ బోధులు తయారు చేసుకుని దానికి ఊతం ఇవ్వటం, కర్రలు కానీ మనకి పోల్స్ కానీ
వైరింగ్ ఇచ్చుకొని కానీ చేసుకున్నట్టయితే మనకు నాణ్యమైన దిగుబడి, అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. అదేవిధంగా 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని చివరి దిక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత నత్రజని ఇచ్చే ఎరువులు అంటే 32 నుంచి 40 కేజీలు నత్రజని ఇచ్చే ఎరువులని 2 సంభాగాలు చేసుకొని 25 నుంచి 30 రోజులప్పుడు ఒకసారి, అలాగే పూత పిండి దశలో కూడా ఒకసారి ఇచ్చుకోవాలి. కలుపు నివారణ మరియు అంతర్కృషి విషయానికి వచ్చరికి ఏంటంటే కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసివేయాలి. అలాగే విత్తిన వెంటనే పిండి మిత్తులైన మందుని 1 లీటర్ నీటికి 5 మిల్లీ లీటర్ చొప్పున మనం పిచికారి చేసుకున్నట్టయితే, అది ముఖ్యంగా 24 నుంచి 48 గంటల లోపు కానీ పిచికారి చేసుకున్నట్టయితే ఈ కలుపు మొలకనివ్వకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చే కలుపుకి అంతర్కృషి చేసుకోవడమే ప్రధానం. అయితే ఇక్కడ బేర్లో మనం ప్రధానం ఏంటంటే ఈ ఆడ పువ్వులు మగ పువ్వులు కాంబినేషన్ అనేవి 3 ఆడ ఉంటాయి, మగ ఉంటాయి, ఆడ మగ కలిసి ఉంటాయి. ఈ వేసవిలో చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా పెరిగినప్పుడు ఈ మగ పువ్వులు ఎక్కువగా వచ్చేస్తాయి. దాన్ని నివారించుకోవడం కోసం ఏంటంటే 1 లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున బోరాక్స్ కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆడ పువ్వులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిసిసి అంటాం, అంటే వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ పెరగకుండా ఉండడం కోసం CCC అంటాము. సిసిసి 250 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి, లేదా మ్యాలిక్ హైడ్రోజైడ్ అనేది 50 మిల్లీగ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారి చేసుకుంటే మనకి ఎక్కువగా ఈ ఆడపూలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు బేర సాగు చేసినప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇక నీటి యాజమాన్య విషయానికి వచ్చేసరికి ఏంటంటే నీటి తడి లేకపోతే చేదు ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి నీటి తడి తప్పకుండా ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి కూడా నీటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా ఇందులో సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి వేసవిలో మనం ముఖ్యంగా బూడిద తెగులు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఈ శిలీంధ్రం పైన తెల్లని పౌడర్లాగా ఆకుల మీద ఏర్పడడం జరుగుతుంది. మన ఫోటోసింథసిస్ జరక్క, అంటే కిరణజన్య సంయోగక్రియ జరక్క ఆహారం అందరక ఎండిపోవడం అయిపోతుంటుంది. అయితే ఈ ముఖ్యంగా గుమ్మడి జాతి రకాలు, అందులో ముఖ్యంగా ఈ బేర సాగు చేసినప్పుడు దీనికోసం సల్ఫర్ వాడకూడదు. దీని నివారణ కోసం ఏంటంటే ట్రైడిమార్ఫ్ అయితే 1 మిల్లీ లీటరు, లేదా డైనోక్యాబ్ అయితే 1 మిల్లీ లీటర్లు, లేదా ఎగ్జాకాన్సోల్ అయితే 2 మిల్లీ లీటర్లు చొప్పున మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ బూడిద తెగులను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. అలా విధంగా పెంకు పురుగులు కూడా, గుమ్మడి పెంకు పురుగులు అంటాం, ఇవి కూడా బేర్లో ఆశించి కన్నాలు పెట్టేసి బేర నాశనం అవుతుంది. కాబట్టి దీని నివారణ కోసం ఏంటంటే థైయోడికార్బ్ 1 గ్రాము, లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీ లీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా ఈ పెంకు పురుగులను కూడా సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనది ఏంటంటే పండుగ. ఇదేంటంటే పూత దశలను ముందు ఆశిస్తుంది, పూతను తినేస్తుంటుంది. అదేవిధంగా ఈ పువ్వుల పైన మనకి చిన్న గుడ్లు పెట్టేసి తర్వాత ఆ లోపల ఉండిపోవడం వల్ల తర్వాత లార్వాగా మారిపోయి ఆ కన్నాలు కూడా ఏర్పడుతుంది. కాయ ఎక్కడైతే కన్నం ఏర్పడిన తర్వాత పెరిగిన కాయ అంతా వంకలు తిరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి నాణ్యత అంతా చాలా వరకు దెబ్బతింటుంది. కాబట్టి దీని నివారణ కోసం ఏంటంటే 1 లీటర్ నీటికి 2 మిల్లీ లీటర్లు చొప్పున మలాతీయను ముఖ్యంగా పిచికారి చేసుకోవచ్చు. లేదా ఇంకో పద్ధతి ఏంటంటే 100 మిల్లీ లీటర్ మలాతీయను 100 గ్రాముల బెల్లాన్ని పాకంలాగా చేసి ఆ నీటిలో కలిపికొని ఉంచినట్టయితే, మట్టి పాత్రలో అక్కడక్కడ పెట్టినట్టయితే ఆ వాసనకి, బెల్లం యొక్క పులిసిన వాసనకి ఈ పురుగులు వచ్చి అందులో పడిపోతాయి. కాబట్టి ఆ రకంగా ఉధృతిని మనం గమనించి తగు చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండుగని నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మార్కెట్లు కొత్తగా ఈ మధ్యకాలంలో వీటికి ఈ పండుగ కోసము లింగాకర్ష పుట్టలు కూడా రావడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు అవి కూడా ఎకరానికి 4 నుంచి 6 దగ్గరలో మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ పండుగని సమర్థంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు మేలైన యాజమాన్యం అంటే రకాలు మంచి ఎంచుకోవటం, అదేవిధంగా ఈ యాజమాన్య పద్ధతులన్నీ పాటిస్తే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో వ్యవసాయ పంటలకు వన్యప్రాణులు భారీ నష్టం కలిగించడం చూస్తూ ఉన్నాం. అడవి పందులు, దున్నలు, కోతులు, జింకలు, ఏనుగులు వంటివి పంట పొలాలపై దాడి చేస్తూ రైతులకు అపార నష్టం కలిగిస్తున్నాయి. అడవులకు సమీపంగా ఉన్న సాగు ప్రాంతాల్లో కోతుల సంచారం ఎక్కువగా ఉంటోంది. రైతులు టపాసులు పెట్టి బెదిరించడం, కొన్నిసార్లు కొండముచ్చులను తెచ్చి కాపలా పెట్టించడం చేస్తుంటారు. కోతులను బెదరగొట్టే కొన్ని పద్ధతులను అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం వారు ఇటీవలే రూపొందించారు. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తున్నారు. కోతుల బెడదను నియంత్రించే వివిధ పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు వరి పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నామాల శ్రీనివాసరావు.
రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో కోతుల బెడద చాలా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటవీ పరివాహక ప్రాంతాల్లో, అంటే అడవులకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూముల్లోని, అదేవిధంగా ఎక్కడైతే మనకి కొబ్బరి లేదా పామాయిలు, ఈ జీడి మామిడి తోటలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూముల్లో ఈ యొక్క కోతుల బెడద అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువైనట్టు మనం గమనించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క కోతుల బెడద తట్టుకోలేక రైతులు వ్యవసాయాన్ని కూడా వదిలిన పరిస్థితులు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 3 రకాల కోతు జాతులు అనేవి మనం గమనిస్తూ ఉంటాం. ఒకటి కొండ కోతులు, అంటే వీటికి పొడవాటి తోక ఉంటుంది. అదేవిధంగా ఈ హనుమాన్ లంగూర్, దీన్నే కొండ ముచ్చులు అంటాం. నల్లటి ముఖం ఉండి పెద్ద సైజులో చాలా పెద్ద తోక కలిగి ఉంటుంది. తక్కువ గుంపులుగా అవి తిరుగుతూ ఉంటాయి. ఈ 2 కాకుండా పండు కోతి లేదా ర్యాషెస్ మకాక్గా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అంటే దీనికి పొట్టిపాటి తోక కలిగి ఈ మొహము, అదేవిధంగా ఈ యొక్క వెనుక భాగం, అంటే ఈ గుద భాగం అనేది ఎర్రగా ఉండడం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క కోతికి గల ఓ ప్రత్యేక లక్షణం కనుక చూసినట్లయితే, ఇవి మనిషి యొక్క ఆవాస ప్రాంతాలకి దగ్గరగా ఉంటూ మనుషులతో మిళితమైపోయి మనుషులు వదిలేసిన ఆహార వ్యర్థ పదార్థాలను కూడా తిని వాళ్ళతో మమేకమై జీవించగలిగే నేర్పరితనము, పోట్లాడే తత్వము ఉండడం వల్ల ఈ యొక్క కోతుల సమస్య అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క కోతులు అనేవి మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యమృగ చట్టం ప్రకారము షెడ్యూల్ 3లో ఉంటాయి కాబట్టి వాటిని సంహరించడానికి మనకి ఏ విధమైన అధికారాలు ఉండవు. ప్రత్యేకంగా చట్టం చేసి ఏదైనా పర్మిషన్ ఇస్తే తప్ప మనం వాటిని సంహరించడం అనేది చట్టరీత్యా నేరం కనుక ఈ కోతుల్ని మన పొలాల్లోకి ఎంటర్ కాకుండా, అంటే మన పొలాల్లోకి వచ్చి నష్టం చేయకుండా మనం వాటిని వివిధ పద్ధతుల ద్వారా మనము వాటిని వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఏంటి, ఈ యొక్క పంగలకర్రలో రాళ్ళు వేసి కొట్టడం కానీ, కొన్ని ప్రాంతాల్లో డప్పులు వాయించడం కానీ, కుక్కలను కాపలా పెట్టడం కానీ, లేదా ఈ కొండముచ్చులను, ట్రైన్ అయిన కొండముచ్చులను కాపలా పెట్టడం కానీ, మనుషులు కాపలా ఉండడం కానీ మందలుగా, లేదా ఇతర అంటే కొన్ని శబ్దాలు చేయడం, టపాసులు పేల్చడం కానీ, ఇట్లాంటి రకరకాల యొక్క కార్యక్రమాలు రైతులు చేపడుతుంటారు. అయినప్పటికీ కూడా అవి 1-2 రోజులు సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ మళ్ళీ అవి వాటికి అలవాటు పడిపోయి మరలా మన యొక్క వ్యవసాయ భూముల్లోకి వచ్చి మన పంటలకు విపరీతమైన నష్టం అనేది కలుగు చేస్తుంది. వరి, ప్రత్తి, మొక్కజొన్న, మినుము, పెసర అన్ని పంటల్లోని కూడా ఈ యొక్క కోతుల సమస్య అనేది మనం విపరీతంగా పెరిగిపోవడం అనేది గమనించాం. మరి ముఖ్యంగా పామాయిల్ తోటలు ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో అడవి నుంచి వచ్చిన ఈ కోతు యొక్క సమూహాలు విడిపోయి మరియు మళ్ళీ అవి కొత్త సమూహాలుగా ఏర్పడి ఈ పామాయిలు, కొబ్బరి, ముఖ్యంగా పామాయిల్ తోటల్లో అవి స్థిర నివాసం ఏర్పరచుకొని, అంటే వాటి యొక్క వృద్ధికి, వాటి యొక్క నివాసానికి చాలా అనుకూలంగా చల్లని వాతావరణము, అదేవిధంగా అవి ఒకసారి పామాయిల్ చెట్టు కనుక ఎక్కినట్లయితే ఎవరికి కూడా కనిపించవు. అంటే వాటి కమ్మల్లో దాక్కుని ఎవరికి కనిపించకుండా రక్షణ పొందుతూ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములపైన విపరీతంగా దాడి చేసి మనకి నష్టం అనేది కలుగు చేస్తూ ఉంటుంది. అంటే మన మారుటేరు పరిశోధనా స్థానంలో ఉన్న అఖిల భారత శకశేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగంలో మనం గత 3-4 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి 1 లేదా 2 పద్ధతులు చాలా చక్కగా కోతుల్ని నియంత్రించడానికి ఉన్నాయనేది మనం గమనించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి వల కట్టుకునే పద్ధతి. అంటే మనం సుమారుగా 7 అడుగుల వరకు పొలం చుట్టూ గనక ఈ యొక్క నైలాన్ వలను గనక మనం ఒక కమ్మల లేదా కర్రల సహాయంతో మన ఈ మొక్కజొన్న కానీ ఇతర పంటల్లో మన చుట్టూ కట్టుకున్నప్పుడు కోతులు ఏంటంటే ఆ వలలోకి అవి చిక్కుకొని పోతాయని భయంతో వాటి యొక్క పంటలను ఆ వల కట్టిన పొలాల్లోకి వెళ్లకుండా నష్టం అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీనికన్నా కూడా ముఖ్యంగా ఇటీవల కాలంలో మనము రైతాంగానికి చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క సోలార్ ఫెన్స్ వేసుకోవడం వల్ల కోతులను సమర్థవంతంగా పొలాల్లోకి రానివ్వకుండా మనం చేయడం అనేది సాధ్యపడుతుంది.
అంటే రైతులు సోలార్ ఫెన్స్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్నది, లక్షల రూపాయలు వెచ్చించాలనే భయంతో ఈ ముందుకు అనేది రావడం అనేది జరగదు. కాకపోతే మన పరిశోధనా స్థానం నుండి తక్కువ ఖర్చుతోటే అంటే రైతుకు లభ్యత అయ్యే యొక్క ఈ వస్తువులతో అంటే కొండకర్రలు కానీ, వెదురు బొంగులు కానీ, లేదా మనకు బైండింగ్ వైర్ అంటే ఇనుప తీగ, టైరు ముక్కలు, చూపు ముక్కలు, ఇట్లాంటివన్నీ కూడా రైతు ఆయన యొక్క పల్లెటూరులోనే లభ్యమవుతూ ఉంటాయి. అట్లాంటి పరికరాలని, మెటీరియల్స్ని వాడి తక్కువ ఖర్చుతో మనం సోలార్ ఫెన్స్, సోలార్ కంచె అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది మన పరిశోధనలు చేసి సుమారు కనీసం 25-50 ప్రాంతాల్లో పెట్టి, వివిధ పంటల్లో పెట్టి వాటి నుంచి మంచి సత్ఫలితాలను అందించడం గమనించిన తరువాత రాష్ట్ర రైతాంగానికి మనం ఇది చెప్పడం జరుగుతుంది. ప్రతి 12-20 అడుగులకి రైతులు 6.5 అడుగులు లేదా 7 అడుగులు ఉన్న వెదురు బొంగులు కానీ, కొండకర్రలు కానీ, కొద్దిగా ఆరిన కర్రలను తీసుకొని 1 అడుగు, 1.5 భూమిలోనికి గట్టిగా పాతుకొని పొలం చుట్టూ మనం ఎక్కడైతే ఈ యొక్క సోలార్ ఫెన్స్ అనేది మనం వేయాలనుకుంటున్నామో దాని చుట్టూ ఏర్పరచుకొని ఈ యొక్క తీగ, మన ఇనుప తీగను మనకు మార్కెట్లో అది కేజీ 100 రూపాయల నుంచి 150 రూపాయల ఖరీదులో లభ్యమవుతుంది. అట్లాంటిది మన ఎకరానికి ఒక 10 నుంచి 12 కేజీలు తీగ అనేది అవసరం పడుతుంది. ఈ యొక్క తీగని కర్రల చుట్టూ చుట్టుకుంటూ టైట్గా ఒక 5 వరుసల్లో మనం ఏర్పరచుకోవాలి. భూమికి ఒక 6 అడుగు ఎత్తులో మొదటి తీగను, తరువాత 1 అడుగు, తర్వాత అడుగు పెంచుకుంటూ ఈ కర్ర చివరి వరకు మనం ఈ యొక్క తీగలను అమర్చుకున్నప్పుడు మనం మనకి మార్కెట్లో లభ్యమయ్యే సోలార్ బ్యాటరీ ఆ యూనిట్ అనేది మనకు లభ్యతలో ఉంది. ఈ సోలార్ కంచుకు వాడే ఒక ప్యానలు, ఒక బ్యాటరీ, అదేవిధంగా మనకు స్విచ్ బోర్డుతో కలిపి మనకి మార్కెట్లో 12 నుంచి 16,000 రూపాయల మధ్యలో మనకి ఈ యొక్క యూనిట్ అనేది లభ్యమవుతుంది. అంటే రకరకాల కంపెనీలు ఇవి మనకి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ యొక్క అట్లాంటి యూనిట్ మనకి సాధారణంగా 12 వోల్టుల కరెంట్ అనేది ఇస్తుంది. దీని మీద ప్యానల్ ఉంటుంది. మనం చక్కగా ఒక రాట పాతుకొని లేదా ఒక ఇనుప గొట్టానికి మనం అది ఏర్పరచుకున్నప్పుడు పైన ఉన్న ప్యానల్లో మనకి ఈ సూర్యరశ్మి ద్వారా వచ్చిన ఈ యొక్క విద్యుత్ శక్తి అనేది మనకు ఆ సోలార్ బ్యాటరీ అనేది ఉంటుంది లోపల. ఆ సోలార్ బ్యాటరీలోకి నిక్షిప్తమయ్యి దాని నుంచి 12 వోల్టుల పల్సేటింగ్ కరెంట్ అంటే వచ్చి ఆగి అట్లాంటి కరెంటు అనేది ఈ యొక్క తీగల్లో ప్రసరింపబడుతుంది. ఎప్పుడైతే అది ప్రసరింపబడిందో ఈ యొక్క కోతులు మన పొలంలోకి రావడానికి ప్రయత్నించి ఆ తీగను ముట్టుకోవడం అనేది జరుగుతుంది. అట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైతే ఈ పల్సేటింగ్ కరెంట్ అనేది ఒక్కసారిగా దాన్ని షాకు గురి చేస్తుంది. కానీ ఆ షాకు వల్ల ఏ విధమైన ప్రాణ నష్టం అనేది పక్షులకు కానీ, కుక్కలకు కానీ, ఇతర జంతువులకు కానీ, కోతులకు కానీ, మనుషులకు కానీ ఏ విధమైన ప్రాణహాని అనేది ఉండదు. కేవలం అది షాక్ మాత్రమే ఇస్తుంది. ఆ మందలో 1-2 కోతులు అట్లాంటి అనుభవాన్ని పొందినప్పుడు వాటి యొక్క ఈ మెసేజ్ని మొత్తం మంద అంతటికీ తెలియజేసి ఏ ఒక్క కోతి కూడా ఆ యొక్క పొలంలోకి చొరబడడానికి ప్రయత్నించదు. అంటే ఇది కేవలం భయంతో పనిచేస్తుంది. ఈ ఒక యూనిట్ వచ్చేసి మనకి 12 నుంచి 15,000 రూపాయలు యూనిట్ ద్వారా 16,000 రూపాయలు అని చెప్పాము. వేరే మెటీరియల్కి అంటే ఈ బొంగులకి, తీగలకి కలిపి సుమారుగా ఒక 4-5 వేల రూపాయలు అవుతుంది. అంటే సుమారుగా ఒక 20,000 రూపాయలతో ఒక 5 నుంచి 8 ఎకరాల వరకు కూడా రైతు ఈ యొక్క తన యొక్క పంటను అంటే ఎకరానికి సుమారుగా మీకు 2,000-3,000 రూపాయల లోపే ఈ యొక్క ఖర్చు అవుతుంది. కాకపోతే రైతులు ఈ కోతుల నుంచి పారదోడడానికి ఒక మనిషిని పెట్టుకుంటే నెలకి 10 నుంచి 15,000 రూపాయలు ఛార్జ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సోలార్ కంచెను ఏర్పరచుకొని వారి యొక్క పంటలను ఈ యొక్క కోతులు బెడద నుంచి రక్షించుకోమని వాళ్ళకి తెలియపరుస్తున్నాం. మీకు మరింత సమాచారం ఏదైనా కావాల్సినప్పుడు ఈ మారుటేరు వరి పరిశోధనా స్థానంలో పనిచేస్తున్నటువంటి అఖిల భారత సెకసేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగంలో నేను పనిచేస్తున్నాను. దాంట్లో నేను ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా పనిచేస్తున్నాను. 8978778724 ఈ ఫోన్ నెంబర్కు మీరు సంప్రదించినట్లయితే మరింత సాంకేతిక సమాచారం మీకు తెలియపరుస్తామని తెలియజేస్తున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.